భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ సూచించింది. ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న స్లీపర్ సెల్స్ నిద్ర లేచాయని, ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని, ఇప్పటికే వారికి ఉగ్రవాదులకు మధ్య వర్చువల్ కాంటాక్ట్ జరిగిందని సమాచారం. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా ఉగ్రదాడులు ఉండవచ్చని, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీల నిర్వహణ మీద స్లీపర్ సెల్స్ దృష్టి సారించే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్ల అందాల పోటీల ఈవెంట్స్ ను నిశితంగా గమనించాలని ఆదేశించినట్లు సమాచారం. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానిక సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే 10 సాయంత్రం ప్రపంచ సుందరి పోటీల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. 120 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో పరేడ్ చేయనున్నారు. ఈ ప్రారంభ వేడుకకు 3000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు 3 వారాల పాటు పూర్తి స్థాయి భద్రత కల్పించడం తెలంగాణ పోలీసులకు పెద్ద సవాల్ కానుంది. ఇంతమంది విదేశాలకు చెందిన వారు ఒకే చోట ఉంటే ఆ వేదిక ఉగ్రవాదులకు టార్గెట్ అవుతుంది. దాంతో అప్రమత్తంగా ఉండాలంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటి వరకు అందాల పోటీల నిర్వహణపై ధైర్యంతో ఉన్న తెలంగాణ సర్కార్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తాజా పరిణామాల నేపథ్యంలో పోటీల కొనసాగింపుపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరి చూడాలి, ఈ పోటీలు కొనసాగిస్తారో లేక IPL లాగా నిరంతర వాయిదా వేస్తారో.